మనిషి జీవితంలో ఎప్పుడూ సుఖాన్నే కోరుకుంటాడు. ఇంతకీ ఈ సుఖం అంటే ఏమిటి? ఎలా గుర్తిస్తాం ఈ సుఖాన్ని? నిజం చెప్పాలంటే సుఖానికి రెండు ముఖాలుంటాయి. బాహ్య సుఖం, ఆంతరంగిక సుఖం. ఈ రెండు ఎలా ఉంటాయంటే సరిగ్గా మన శరీరంతో వచ్చే మన నీడ, అలానే మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మలాగా. నీడ గురించి చెప్పుకోవాలనుకుంటే కనుక మీరే గమనించండి. సాయంకాలంలో, ప్రాతకాలంలో మీ నీడ పొడుగు పెరుగుతూ పోతుంది. ఇక ఈ సూర్యుడు తల మీదకెక్కినప్పుడు, అలానే వేడి పెరిగినప్పుడు అది చాలా చిన్నదిగా మారిపోతుంది. రాత్రి చీకట్లు ముసరగానే ఈ నీడ మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతుంది. బాహ్య సుఖాలన్నీ ఈ నీడల్లాంటివే. ఇప్పుడు మన శరీరంలో ఉండేటువంటి ఆత్మ గురించి చెప్పాలి అంటే గనక అది ఎప్పుడు మనల్ని విడిచిపెట్టి వెళ్లదు. ఎప్పుడు మనలోనే కూడు కట్టుకుని ఉంటుంది. అదే ఆంతరంగిక సుఖం విశిష్టత. అది ఎప్పుడు మనసులోనే ఉంటూ ఆంతరంగిక సుఖం ఒకరికి సహాయం చేస్తుంది. ఆంతరంగిక సుఖం ఒకరికి సేవ చేస్తుంది. ఈ ఆంతరంగిక సుఖమే ప్రేమ కూడా. ఇది ఎప్పటికీ మనల్ని వదిలి వెళ్లదు. అదే బాహ్య సుఖాలైతే మీ దగ్గర సంపాదన ఉన్నంత వరకు, మనుషులు పలికినంత వరకు, సౌకర్యాలు ఉన్నంత వరకు మీకు తోడుగా ఉంటుంది. సంపదలు పోయినా, మనుషులు పలకకపోయినా, సౌకర్యాలు లేకపోయినా మీ బాహ్య సుఖాలు పోతాయి. కనుక ఈ ఆంతరంగిక సుఖాన్ని వెతకండి. ఆ సుఖభావంతోనే పలకండి. రాధాకృష్ణ.